అందరికీ నమస్కారం. ఈరోజు మన ముఖాముఖిగా గోడవల్లి నర్సయ్య గారితో ఈ గన్నవరం నియోజకవర్గం సంబంధించి గన్నవరం మార్కెట్ యార్డ్కి సంబంధించి చైర్మన్ గారితో మన విధి విధానాలు, మార్కెట్కి సంబంధించిన అభివృద్ధి పనులు ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా ముందుకెళ్తున్నారని, అలాగే కొన్ని రైతులకు సంబంధించిన అంశాల గురించి, రైతులకి అందుబాటులో సౌకర్యాల గురించి, ఇలాంటి అంశాల మీద మనం ఈరోజు నర్సయ్య గారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా గోడవల్లి నర్సయ్య గారికి చైర్మన్ అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈరోజు మన మార్కెట్కి సంబంధించి మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిన కాడి నుంచి ఎలా జరుగుతున్న పనుల గురించి, అభివృద్ధి గురించి చెప్పగలరు? ముందుగా మన తెలుగు సోదరులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా. మనకి సంక్రాంతి పండగ వచ్చిందంటేనే రైతు సోదరులందరికీ కూడా పంటలు ఇవన్నీ కూడా వచ్చి ఒక పండగ వాతావరణం పల్లెటూరులలో కనపడద్ది. ఆ యొక్క పంటలు అవన్నీ వచ్చి ఆదాయం వచ్చి పల్లెటూరుల్లో వాళ్ళందరూ కూడా సుఖశాంతులతోనూ మంచి పండగ వాతావరణాన్ని పండగ చేసుకుంటూ సంక్రాంతిని ఒక ఎంజాయ్ చేస్తారు ప్రతి కుటుంబం. దానిలో భాగంగా ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వరి కోతలు కానీ పంటలు కానీ ఇంటికి వచ్చి వెంటనే ఇంటి వరకు కూడా రాకుండానే మామూలుగా సేలో నుంచి సేలో మిల్లర్ల దగ్గరికి వెళ్ళిపోయి అటేపు నుంచి అటే 24 గంటల్లో రికార్డు స్థాయిలో రైతులకి డబ్బులు వాళ్ళ ఖాతాలో పడతాం అనేది అది చంద్రబాబు నాయుడు గారి యొక్క సీనియారిటీ, వారి యొక్క పనితనం. దాని ద్వారానే కూటమి ప్రభుత్వం యొక్క రైతుల కోసం కమిట్మెంట్గా ఎట్లా ఉంటుంది దాని పనితనం అనేది నిదర్శనం. గన్నవరం మార్కెట్కి సంబంధించిన రైతులకి మనం ఏ విధంగా సౌకర్యాలు ఇవ్వగలుగుతున్నాం సార్? గన్నవరం రైతులకి ఏ సమస్య వచ్చినా కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ మా దృష్టికి కానీ ఏదైనా వచ్చిన వెంటనే ప్రతి విషయం మీద స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వారి సమస్యలను పరిష్కారం చేసేటట్టు చేస్తూ ఉన్నాం. వరదల సమయంలో బాగా వర్షాలు కురిసి పొలాల ముంపుకు కానీ ఇలాంటి అయినప్పుడు ప్రతి అధికారిని అప్రమత్తం చేసి చేలల్లో నీళ్లు నిలబడకుండా కాలువలు కానీ, మురుగు కాలువలు కానీ, ఎన్ని డ్రైన్లు కానీ మొత్తం కూడా ప్రొక్లేన్లు మిషనరీ ద్వారా కానీ వీళ్ళందరినీ అప్రమత్తం చేసి ఎంఆర్ఓలను కానీ అధికారులను కానీ ప్రతి విషయం మీద జాగ్రత్త తీసుకుంటాం. అది వెంటనే ఇమీడియట్లీ ఒక నష్టం జరగకుండా నివారించడం, నష్టం జరిగిన పొలాలు ఏమైనా ఉంటే వాటి మీద అధికారులతో సర్వే చేయించి వారిని నమోదు చేయించి ఆ యొక్క నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారికి నష్టపరిహారం అందేటట్టు రిజిస్టర్ చేయించుకుంటాం. దరిమిళ భవిష్యత్తులో వాళ్ళందరికీ కూడా ఎవరెవరు ఏ పొలాలు నష్టం ఎంత జరిగిందో వారి అకౌంట్లో డబ్బులు పడతాం. గతంలో 10,000 లెక్కన కూడా హెక్టార్కి 25,000 రూపాయలు పడటం కూడా జరిగింది. ఇట్లాగే రైతులన్నిటికి కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనండి, ఇక్కడ మన కూటమి ప్రభుత్వం, అట్లాగే మన ఎమ్మెల్యే గారు, ఇక్కడ కూటమి నాయకులు అందరం కూడా కలిసిమెలిసి రైతులకి ఏ కష్టం వచ్చినా మేము అందరం కూడా ఒక కమిట్మెంట్గా పనిచేస్తున్నాం. మీరు యాడ్ చైర్మన్ అయిన తర్వాత గన్నవరం యార్డు పనుల గురించి చాలా వేగంగా సాగుతున్నాయి అని చెప్పి అంటున్నారు సార్. దాంట్లో మీరు చేసిన పనుల్లో వేగంగా సాగడానికి మీరు మీ వంతు ఏం కృషి చేస్తున్నారు? చాలా మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకనంటే మార్కెట్ యార్డ్ అంటే ఏదో ఒక వాదా వచ్చింది మాకు అనే దాంతో చాలామంది దాన్ని వాదాగా తీసుకున్నారు. కానీ మేమైతే ఆ వాదాగా తీసుకోలేదు. ఒక సేవ చేస్తానికి ఒక బాధ్యత అప్పచెప్పింది మా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ, అట్లాగే మా శాసనసభ్యులు కానీ మా మీద అనేక రకాలుగా నమ్మకం పెట్టుకుని మేము దీనికి న్యాయం చేస్తాము అనే దాంతో వారు మాకు అప్పచెప్పిన బాధ్యతని తూచా తప్పకుండా ప్రతి పని మీద ఎక్కడెక్కడ ఈ యార్డులో ఎవరికి ఏ రకంగా మేము ఉపయోగపడగలము దాని ఇదిలో మేము పని చేసుకుంటూ వెళ్తున్నాము.
మన మన యార్డుకి అనుబంధంగా బాపులపాడు రైతు సోదరులు పండించిన పంటని, కూరగాయలు ఇలాంటిది అక్కడ తీసుకొచ్చి అక్కడి నుంచి మామూలుగా ఇతరులకు విక్రయించే విధానం దగ్గర నుంచి ఉంటుంది. అలాంటి వారికి అక్కడ సౌకర్యాలు లేక చాలా బాధపడతా ఉంటే వాటి మీద మేము దృష్టి పెట్టి మొన్న వర్షాలు వచ్చినప్పుడు కూడా మార్కెట్ యార్డు అక్కడ రైతు బజారు కానీ అవన్నీ కూడా ముంపుకు గురైతే వాటిని వెంటనే కచ్చా డ్రైన్తో అవన్నిటిని కూడా పారిశుద్ధ్యంగా ఉండేటట్టు చేస్తాం. అక్కడ ఉన్న సమస్యల మీద దృష్టి పెడతాం. ఆ దృష్టి పెట్టి వెంటనే పరిష్కారం చేస్తాం. ఇలాంటి కార్యక్రమం అంతా కూడా మేము తీసుకుంటాం జరిగింది. ఇంకా భవిష్యత్తులో అట్లాగే అక్కడ ఉన్న కొన్ని సమస్యలు, షెడ్లు పాడవటం కానీ, మామూలుగా ప్లాట్ఫామ్ కానీ, రోడ్లు కానీ అలాంటి అన్నిటిని కూడా దృష్టి పెట్టాం. దాన్ని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి, ఎమ్మెల్యే గారి ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మేము అక్కడ పనులు కోసం మేము వారి దృష్టిలో పెడతాం. వారు వాటిని శాంక్షన్ చేసే వరకు కూడా ఆ పనులు దరిదాపుల్లోకి వచ్చినాయి. అవి వచ్చిన తర్వాత, ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ పనులు కూడా వర్క్ ఆర్డర్ వచ్చిన వెంటనే కూడా పనులు మేము శీఘ్రంగా పనిచేయడానికి కమిట్మెంట్గా ఉన్నాం. ఈ రోజున మన రైతులకు వెన్నెముక కౌలు రైతులు కూడా ఉన్నారు సార్. అలాగే కౌలు రైతులకు సంబంధించి వాళ్ళకి ఏ విధంగా మీరు ముందుకు తీసుకొస్తున్నారు? కౌలు రైతులకు కూడా కౌలు కార్డులు ఇస్తాం. వారు నమోదు చేయించుకుని రైతులతో వారందరినీ కూడా గుర్తించి పంటలు నష్టపోయినా కానీ ప్రతి ఒక్కరికి ఆ పంటల నష్టం కౌలు రైతుకి అందేటట్టు. ఇదివరకు వీళ్ళు ఎవరికి కూడా కౌలు రైతులకి పంట నష్టాలు వచ్చాయి కాదు. ఈ రోజున డైరెక్ట్ వాళ్ళ ఖాతాలోకి, వారి ఖాతాలోకి నమోదయ్యేటట్టు, ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు జరుగుతూ ఉంది. మేమందరం కూడా మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కౌలు రైతులను కూడా ఒక రైతు యొక్క బాధను తెలుసుకుని దాని ఇదిలో వారికి అందాల్సిన సాయం వారికే అందేటట్టు, అట్లాగే ఈ రోజున ఇదివరకు ఈ కౌలు రైతులు ఈ ఇతరుల దగ్గర వడ్డీకి తెచ్చుకుని డబ్బులు కట్టాలంటే చాలా ఇబ్బంది పడేవారు. పంట వచ్చి కూడా మిల్లర్లకు కానీ వీళ్ళకి తోలి మీడియేటర్లకు కానీ పంట అమ్ముకున్నా కూడా కొన్ని నెలలకి వచ్చేది కాదు. మరీ 2019-24 సమయంలో అయితే రైతులందరూ కూడా కౌలు రైతుల ఎవరైనా తారతమ్యం లేకోకుండా ప్రతి ఒక్కళ్ళు బాధపడ్డారు. అలాంటిది ఇప్పుడు ఏ పంట కూడా వెంటనే వారి తోలిన వెంటనే, అమ్మిన వెంటనే డబ్బులు వారి చేతికి వచ్చేటట్టు ప్రభుత్వం ప్రతి విషయంలోనూ చర్య తీసుకుంటుంది. అట్లాగే అందుతున్నాయి వీళ్ళందరికీ కూడా. అలాగే రైతులకు సంబంధించి రేపు రాబోయే పొలాల ఊడుపులకు కానీ వాటికి సంబంధించిన ధాన్యాన్ని, విత్తనాలు కానీ అవన్నీ ఏ విధంగా అందజేయగలుగుతున్నారు? అలాగే విత్తనాలే కాదు, రైతన్న భరోసా అనే దానిలో కూడా ప్రతి ఒక్కళ్ళకి, రైతులకి కేంద్ర ప్రభుత్వం నుంచి 3 దఫాల 3 రోజులు 6,000 పడతాం. అట్లాగే ఆ రోజున సూపర్ 6 పథకం కింద మా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మిగిలిన 14,000 రూపాయలు కూడా ప్రతి రైతు ఖాతాలో జమ అయినాయి. మా ప్రభుత్వం ఏ మాట ఇచ్చిందో మా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు, అధినాయకులు కానీ దాని ప్రకారమే మేము ప్రతి ఇది కూడా ఇచ్చేస్తున్నాం. ప్రతి రైతుకి ఎంత అవసరమో విత్తనాలు దాని ప్రకారము మన ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఎవరికి కూడా విత్తనాల కోసం ఆందోళన పడాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి ఏ విత్తనం అయినా కూడా అందుబాటుగా ప్రభుత్వం సిద్ధం చేసి ఉంది. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మార్కెట్ నుంచి మనం కోలాహలంగా చేస్తున్నారని తెలుసుకున్నాం సార్. వాటికి సంబంధించిన కార్యక్రమాలు చెప్పగలుగుతారా? తప్పనిసరిగా ఇందాకే చెప్పున్నాం, మనది మన ఆంధ్రప్రదేశ్, అందులో మరియు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఈ ఏరియాలలో ఎక్కువ కూడా రైతుకు సంబంధించిన కుటుంబాలు ఉంటాయి.
ఆ కుటుంబాలు ఏదైనా ఒక పండగ వాతావరణం అందరూ కలిసి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ వాళ్ళ పిల్లలు కానీ అందరూ కూడా కలిసి ఉండే యొక్క రోజు ఏదైనా వచ్చిందంటే అది ఒక సంక్రాంతి. ఎక్కడెక్కడి నుంచి విదేశాల ఇతర రాష్ట్రాల ఎక్కడి నుంచి అయినా దానిలో భాగంగా మన గన్నవరం చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ రైతులు కానీ అందరూ కూడా ప్రతి కుటుంబం కానీ ఒక సాంప్రదాయ ప్రకారము ఒక మామూలుగా ఈ ఆవులో అందాల పోటీలను మామూలుగా ఎద్దుల పోటీలను అట్లాగే ముగ్గుల పోటీలను ఇలాంటి కార్యక్రమాలు మనకి సాంప్రదాయకంగా వస్తూ ఉంటాయి. భోగి మంటలు ఇలాంటివన్నీ దానిలో భాగంగా మా యార్డ్లో మేము ముగ్గుల పోటీలు మహిళలను ప్రోత్సాహంగా సాంస్కృతికంగా హరిదాసు యొక్క ప్రదర్శన అట్లాగే కోలాటాలు అట్లాగే మన ఆవుల అందాల పోటీలు వివిధ రకాల ఆవులు పొంగనూరు కానీ ఒంగోలు జాతి కానీ ఇలాంటి ఆవులు అనేక రకాల జాతులు మేము ప్రైజ్ మనీ కూడా ప్రకటించడం జరిగింది. దానిలో మేము ఎక్కడెక్కడ మనకు తెలిసి మాకున్న సమాచారం ప్రకారం తెలంగాణ దగ్గర నుంచి హైదరాబాద్ నుంచి అట్లాగే మన ఆంధ్రాలో వివిధ జిల్లాల నుంచి కూడా వస్తున్నాయనేది మాకు సమాచారం ఉంది. దానిలో రేపు మాకున్న సమాచారం ప్రకారం వివిధ ప్రాంతాల నుంచి 150 నుంచి 200 ఆవులు వస్తాయని ఉంది. అవన్నీ కూడా మంచి కార్యక్రమంగా మేము అందరం దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారు కూడా వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ ఆవులకి గడ్డి కానీ నీళ్లు కానీ దానికి కావాల్సిన ఏర్పాట్లు ఇక్కడ ప్రతిదీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఏం కావాల్సినా కూడా మేము అందుబాటుగా ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నాం మనం ఈరోజు మన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు నర్సయ్య గారి మాటల్లో విన్నాము. రైతులకు ఎప్పుడు కష్టం వచ్చినా మేము ముందుంటాము. అలాగే వాళ్ళకి కావాల్సిన అంశాలు ఏమున్నా సరే మేము ముందుగా చేయడానికి సిద్ధంగా ఉంటాం. రైతులతో మనముక్తమై వాళ్ళల్లో కలిసి మేము ముందుకు సాగిస్తామని చెప్పి నర్సయ్య గారు మనకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, మాకు మీ అమూల్యమైన